నాగ చైతన్య సాయి పల్లవి జోడీగా చందు మొండేటి డైరెక్షన్ లో తెరకెక్కుతున్న తండేల్ మూవీ డిసెంబర్ 20న రిలీజ్ కావాల్సింది. అయితే షూటింగ్ ఆలస్యం కావడంతో ఫిబ్రవరి 7న పాన్ ఇండియా రేంజ్ లో ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని మేకర్స్ అయితే డిసైడ్ అయిపోయారట. గీతా ఆర్ట్స్ 2 బ్యానర్ లో బన్నీ వాస్ ఈ చిత్రాన్ని భారీ బడ్జెట్ తో నిర్మించారు. ఇప్పటికే మూవీ నుంచి వచ్చిన ఫస్ట్ సింగిల్ హిట్ టాక్ అయితే సొంతం చేసుకుంది. ఈ సినిమా పైన నాగ చైతన్య చాలా హోప్స్ పెట్టుకున్నాడు. ఇప్పటి వరకు భిన్నమైన ప్రయోగాలు చేసిన చైతుకి తండేల్తో బ్లాక్ బస్టర్ వస్తుందని కాన్ఫిడెంట్ గా అయితే ఉన్నాడు. ఈ మూవీ కోసం నాగ చైతన్య చాలా హార్డ్ వర్క్ కూడా చేశాడట. శ్రీకాకుళం స్లాంగ్ నేర్చుకుని మరీ పాత్రకి డబ్బింగ్ చెప్తున్నారు. రియల్ లైఫ్ ఫిషర్ మ్యాన్ క్యారెక్టర్లో నటించడం, దానికి తగ్గట్లుగా ఉండడానికి మృత్యకారుల లైఫ్ స్టైల్ గురించి కూడా తెలుసుకున్నాడట. ఇక ఈ సినిమా నటుడిగా తనని మరో హిట్స్ పైకి తీసుకెళ్తుందని అనుకుంటున్నారు. తండేల్ సినిమా పైన అంచనాలు కూడా భారీగానే ఉన్నాయి. ఇదిలా ఉంటే అల్లు కాంపౌండ్ లో ఇప్పుడు అందరూ బన్నీ ఇష్యూలో తలమునకలై ఉన్నారు. సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటనలో అల్లు అర్జున్ అరెస్ట్ అయ్యి బెయిల్ మీద విడుదలయ్యారు. తాజాగా బన్నీ పోలీస్ విచారణకి హాజరయ్యారు. అందరూ ఈ టెన్షన్ లోనే ఉన్నారు. నిజానికి తండేల్ నుంచి సెకండ్ సింగిల్ వస్తుందని ఈ మధ్య అనౌన్స్ చేశారు. బన్నీ వాస్ కూడా అల్లు అర్జున్ తో పాటు ఉంటున్నాడు. బన్నీ వ్యవహారం ప్రస్తుతం నడుస్తున్న నేపథ్యంలో సాంగ్ రిలీజ్ వాయిదా పడినట్లయితే తెలుస్తుంది. దీంతో అల్లు ఫ్యామిలీ టెన్షన్ ఇప్పుడు అక్కినేని ఫ్యాన్స్ ను కూడా కలవరపెడుతోంది. అల్లు అర్జున్ ఇష్యూ కారణంగా బన్నీ వాస్ తండేల్ ప్రమోషన్స్ ను పక్కన పెట్టినట్లు కూడా టాక్ అయితే వినిపిస్తుంది. మరి ఈ సినిమా రిలీజ్కి ఇంకా 50 రోజులకు మించి అయితే సమయం లేదు. నేషనల్ వైడ్ గా సినిమాని గట్టిగా ప్రమోట్ చేయాలి. ఇలాంటి సమయంలో ఎక్కడ తండేల్ ప్రమోషన్స్ కి ఇబ్బంది అవుతుందోనని అక్కినేని ఫ్యాన్స్ అయితే భయపడుతున్నారు. అయితే అల్లు అర్జున్ చుట్టూ నడుస్తున్న రాజకీయ వివాదం 2-3 వారాల్లో ముగిసిపోతుందని, తర్వాత అంతా కూడా బన్నీ వాస్ యథావిధిగా తండేల్ ప్రమోషన్ పై ఫోకస్ పెడతారని అనుకుంటున్నారంతా. ఫిబ్రవరి 7న ఈ మూవీ రిలీజ్ కాబోతుంది కాబట్టి పెద్దగా వర్రీ అవ్వాల్సిన అవసరం లేదని సినీ విశ్లేషకులు కామెంట్ చేస్తున్నారు. ఆ వివాదం అనంతరం బన్నీ వాసు మళ్ళీ తండేల్ ప్రమోషన్స్ లో బిజీగా పాల్గొనే అవకాశం అయితే ఉంది. సంక్రాంతి సినిమాల అనంతరం రెగ్యులర్ గా వరుస కీలకమైన అప్డేట్స్ రాబోతున్నట్లయితే టాక్ వినిపిస్తుంది. ఇప్పటికే కంటెంట్ తో పాజిటివ్ వైబ్ అయితే క్రియేట్ చేశారు. ఇక సినిమా విడుదల సమయానికి తప్పకుండా మరిన్ని అంచనాలు క్రియేట్ అవుతాయని చెప్పవచ్చు.